సో హే గైస్ అందరికి వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ ఈ స్పోర్ట్స్ యూజర్. ఇవాళ వీడియోలో నేనైతే మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను. దానికంటే ముందు చాలామంది అయితే మన వాట్సాప్ పేజ్ అయితే ఫాలో అవ్వలేదు, వాళ్ళైతే అర్జెంటుగా ఫాలో అవ్వాలి. ఇంకా మన ఇన్స్టా పేజ్లో కూడా కొంతమంది అయితే ఫాలో అయ్యి నాకైతే మెసేజ్ చేస్తున్నారు. నేనైతే చూసి రిప్లై అయితే ఇస్తున్నాను కాబట్టి మీరు కూడా ఫాలో చేసి పెట్టుకుంటే నేను మీ అందరికీ రిప్లై ఇస్తాను. ఇన్స్టాలోని, యూట్యూబ్లోని, ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో కూడా ఫాలో అయిపోతే మీకు మ్యాచ్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఈ స్పోర్ట్స్లో మనం బెస్ట్ నేడర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. బెస్ట్ నేడర్ ఎవరంటే మనకి తెలిసిన కొన్ని పేర్లు టీజీఐక్యూ యాస్టెక్ మన గేమర్. అండ్ అతను బాగా నీడ్లు వేస్తారు, మీరు అందరూ చూసే ఉంటారు హైలైట్స్. ఎక్కడైతే చూసుకోండి. మీరు కూడా ఇలా నీడింగ్ నేర్చుకోవాలనుకుంటే నేను చెప్పిన టిప్స్ మీరు కనుక ఫాలో అయితే ఈ క్లిప్లో చూసినట్టు మీరు కూడా ఒక బెస్ట్ నేడర్ అవ్వచ్చు. చూడండి, మీరు కూడా ఈజీగా వేయొచ్చు నేడ్స్ అనేవి, ఎనిమీస్ అనేవి మీరు ఈజీగా డిఫీట్ చేయొచ్చు. ఇలాగైతే నేడ్స్ వేసి ఇది కూడా నేను మీకు నేర్పిస్తాను ఫ్రీగా. అది కూడా మీరు కూడా ఫ్రీగా నేర్చుకోవచ్చు యూట్యూబ్లో. మీరైతే ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే చాలు వీడియోని. మీకు డైలీ ఇలాంటి అప్డేట్స్ వస్తాయి కాబట్టి ఇప్పుడైతే మనం మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. నేడర్ అనేవాడు ఎలాగ ఆడతాడు, ఇంకా నేడర్ స్ట్రాటజీ ఏంటి, అవి అన్నీ డిస్కస్ చేస్తాం ఈ వీడియోలోని. ఫస్ట్ మీరు ట్రైనింగ్ గ్రౌండ్ వచ్చి బెస్ట్ నేడర్ అవ్వాలంటే మీరు ఇక్కడ ట్రైనింగ్ గ్రౌండ్కి వచ్చి డైలీ ప్రాక్టీస్ అయితే చేయాలి. ఎక్కడైతే నేను నీళ్ళు ఎలాగేస్తున్నానో అలా మీరు చూసుకొని వేయాలి. అండ్ బెస్ట్ నేడర్ అవ్వడానికి చాలా అంటే నేడర్ అనేది చాలా తక్కువ మంది తీసుకుంటారు, ఎందుకంటే మెయిన్ రోల్ అందరూ తీసుకునేది రషర్స్, సెకండరీ రషర్స్, స్నైపర్స్. కానీ నేడర్స్ చాలా తక్కువ మంది తీసుకుంటారు, అందుకే వాళ్ళు చాలా హైలైట్ అవుతారు. సో నేను కూడా మీకు ఈ టిప్స్ అయితే చెప్తాను. ఏ డిస్టెన్స్లో నేడ్ వేయాలి, ఏ సెకండ్స్లో వేయాలి, ఉన్న 4 సెకండ్స్లో ఏ సెకండ్లో నేడేస్తే మీకు కరెక్ట్గా డ్యామేజ్ పడుతుంది. అండ్ స్కిల్స్ ఏం పెట్టుకోవాలో, నేడర్ స్కిల్స్ ఏం పెట్టుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. నేనైతే మొత్తం రీసెర్చ్ చేసి ఎవరెవరైతే ప్లేయర్స్ ప్రజెంట్ బ్రాజిలియన్ సర్వర్ కానీ, ఇండియన్ సర్వర్ కానీ, ఏ సర్వర్ ఆడినా వాళ్ళ స్కిల్స్ ఏంటి అని తెలుసుకొని నేను మీకైతే చెప్పడానికైతే వచ్చాను. ఆ బెస్ట్ స్కిల్స్ ఏంటో ఇక్కడైతే డిస్ప్లే చేస్తాను, చూసేయండి. అండ్ ఫస్ట్ మీరు పెట్టుకోవాల్సింది బీ స్టోన్ పెట్ అనేది మీకు మీ నేడు దూరం వెళ్ళేలాగా మీకు అవుతుంది. అప్పుడు డిస్టెన్స్ పెరిగే కొద్దీ ఎనిమిస్ని మీరు ఈజీగా డిఫీట్ అయితే చేయొచ్చు. అందుకే బీ స్టోన్ పెట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి నికితా, మోకో, ఆంటోనియో, A124 ఈ 4 స్కిల్స్ అయితే మీరు పక్కగా పెట్టుకోవాలి. అప్పుడే మీరైతే నేడైతే బాగా చేయగలరు. నికితా స్కిల్ మీకు తెలుసు, ఎందుకంటే షార్ట్ రేంజ్లో ఫైట్ తీసుకోవాలంటే రీలోడ్ స్పీడ్ ఉండాలి M590కి. అండ్ మోకో స్కిల్ తెలుసు మీకు, మార్క్ చేసి పెడతారు, అప్పుడు ఈజీగా చేయొచ్చు నేడు. ఎందుకంటే A124 వేసినప్పుడు ఎనిమిస్ ఎక్కడికి వెళ్తారో మీకు తెలిసిపోద్ది. A124 స్కిల్ బ్లాక్ చేస్తుంది. ఇంకా ఆంటోనియో షీల్డ్ పాయింట్స్ అయితే ఇస్తుంది. దానివల్ల మీరు ఈజీగా ఫైట్ తీసుకొని ఈజీగా ఎనిమిస్ లొకేషన్ మీ టీంతో కూడా డిస్క్లోజ్ చేయొచ్చు. ఇది చాలా బెస్ట్ టిప్. ఈ స్కిల్స్ మీరు పెట్టుకుంటే బెస్ట్ నేడర్ అవ్వడానికి మీకు ఇదిగోండి. బెస్ట్ నేడర్ అవ్వాలంటే మీకు కొన్ని అయితే మీరు చేయాల్సింది. ఫస్ట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయాలి. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ నేడర్ అవ్వడం చాలా ఈజీ, నేను మీకు చెప్తాను. ఫస్ట్ ప్రాక్టీస్ అండ్ ట్రైనింగ్. ప్రాక్టీస్ ఎలా చేయాలంటే మీరు కరెక్ట్గా ప్రిసైజ్గా చేయాలి. నేను చెప్పి టైమింగ్స్లో మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే ఈజీగా నేడైతే ఇవ్వచ్చు. ఇక్కడ పైన కనిపిస్తున్న వీడియోలో నేనైతే ఎలా ప్రాక్టీస్ చేస్తున్నానో మీరు అలాగే చేయండి. సెకండ్స్ చూసుకోండి. నేను ఏ సెకండ్లో అయితే, ఎప్పుడు లాస్ట్ సెకండ్లో అయితే గ్రనేడ్ వదలకూడదు. 20 to 30 minutes డైలీ మీరు ట్రైనింగ్లో కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు ఇది ఈజీగా అలవాటు అయిపోద్ది. అండ్ మీరు ఈజీగా అయితే నేడింగ్ అయితే చేయగలరు. ఎందుకంటే చాలా ఈ స్పోర్ట్స్ టీమ్స్ లైక్ పెద్ద పెద్ద టీమ్స్ కానివ్వండి, చిన్న టీమ్స్ కానివ్వండి, వాళ్ళకైతే నేడర్ చాలా అవసరం. సో వాళ్ళకి మీరు రిక్రూట్ అవ్వాలంటే మీరు ఇవైతే పెట్టుకోండి. మీకైతే నేను పైన అయితే చూపిస్తాను టైమింగ్ అనేది, ఏ టైంలో మీరు కనుక నేడేస్తే ఏ టైంలో పేలుతుందో. సో ఈ పైన డిస్ప్లే చేసిన టైం అయితే మీరు కనుక ఫాలో అయితే 10 మీటర్స్కి 3.2 సెకండ్స్కి మీరు నేడేయచ్చు అవుట్ ఆఫ్ 4 seconds, 20 మీటర్స్కి 2.8 అండ్ 30 మీటర్స్కి 2.4 అవుట్ ఆఫ్ 4 seconds. అలాగ మీరు చేస్తే మీరైతే బెస్ట్ నేటర్ అవుతారు. సో థ్యాంక్ యూ సెన్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హోప్ యూ షేర్ దిస్ వీడియో టు యువర్ స్క్వాడ్.